మహేష్ గారు ఇంకా ఏం చెప్పారు? సో మహేష్ గారు త్వరగా ఎంజాయ్ చేశారండి ఫిల్మ్. అండ్ ఈ జోనర్లో చేయమని నాకు ఆయనే చెప్పారు ఫస్ట్. ఎప్పుడు భగవంత్ కేసరి చేసేటప్పుడు మీరు ఇలా కామెడీ మీరు బాగా చేస్తారండి, మీకు స్ట్రెంగ్త్ ఉంది, మీరు ఒక డిఫరెంట్ జోనర్ ట్రై చేయండి, మీరు షేక్ చేస్తారు ఇండస్ట్రీని ఎప్పుడో చెప్పారు ఆయన. భగవంత్ కేసరి ఎప్పుడు చెప్పారు, ఆయన జైలర్ చూసాక చెప్పారు. సో యూ హ్యావ్ దట్ పొటెన్షియల్ మన ఇండస్ట్రీలో, మీరు దాన్ని వాడుకోండి అని నాకు జైలర్ రిలీజ్ అయ్యాక మహేష్ గారు కాల్ చేసి చెప్పారు. దాదాపు 45 minutes మాట్లాడారు నాతో. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ మై మైండ్. ఆయన సీడ్ చేశారు నాకు ఆ రోజు. వై కాంట్ నేను చేయకూడదు, ఆయన నన్ను ఇప్పుడు నేను పనిచేసిన హీరో, నా దగ్గర ఇంత స్ట్రెంగ్త్ ఉందని నేను బిలీవ్ చేసి మీరు జోనర్ ఇలాంటి ట్రై చేస్తే మీరు వండర్స్ క్రియేట్ చేయగలరని చెప్పారు నాకు. నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది నాకు బ్రెయిన్లో, ఈసారి చేసే ఎంటర్టైనరు కంప్లీట్ వేరే జోనర్కి వచ్చి చేద్దాం అని చెప్పి చేశాను, కొట్టాను. సో మహేష్ గారు కూడా అదే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆయన పిల్లలతో చూసారు, వాళ్ళ పిల్లలు సితార్ పాప, గౌతమ్, అండ్ వాళ్ళైతే భలే ఎంజాయ్ చేశారు, కింద పడి నవ్వి ఎంజాయ్ చేశారు. అండ్ హీ ఆల్సో పర్సనల్ వెరీ లైక్ కొన్ని అయితే ఆయన గుర్తు చేసుకుని చెప్పిన వేరు జైలర్ క్యారెక్టర్, అండ్ వెంకటేష్ గారిది సెల్యూట్ పడితే నడుము పట్టే ఇది. సో అలాంటివి కొన్ని పర్టికులర్గా కొన్ని. సో అది ఆ చెయ్యి దాబా టోటల్ కామెడీ, హీ లవ్డ్ ఇట్, ఎంజాయ్డ్ ఇట్, అండ్ హీ ఈజ్ వెరీ హ్యాపీ. సో నా విషయంలో మహేష్ గారు అయితే ఎందుకో తెలియదు, సర్లేరు నీకు వరకు ఒక గ్రేట్ కనెక్ట్ అండి. ఆయనతో నేను మధ్యలో 2 యాడ్స్ చేశాను, అభిబస్ చేశాను, మొన్న సోలార్ ఒక యాడ్ చేశాను. సో ఆయనతో పని చేయకపోయినా కూడా నాకు పనిచేసే అవకాశాలు 2 ఆయనతో యాడ్స్ చేయడానికి కానీ. ఈ లైక్స్ మీ అండి. అండ్ అలాగే ఆయన అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్. సరిలేదు తర్వాత ఏ రోజు కూడా నేను వెళ్ళి సినిమా పరంగా మేము ఎప్పుడు సార్ మీతో ఏమీ ఉండదు మా మధ్య డిస్కషన్. ఏదైతే ఒక వైబ్ క్రియేట్ అయిందో ఆయనతో నాకు అదే వైబ్ మెయింటైన్ అవుతుంది. సో ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్లీగా రిలేషన్ మెయింటైన్ చేస్తాను, ఆయన అంతే ఫ్రెండ్లీగా మాట్లాడతాను. సో నో ఎక్స్పెక్టేషన్స్. సో నేనేదో ఆయన నా కోసం ఇది చేసేయాలని చెప్పి, సో నేను ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఆయనతో నేను మాట్లాడు. నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు, అది చాలు నాకు. ఆయన నాతో ఫెదర్గా చేయకపోయినా పర్లా, నాతో ఒక సినిమా చేశారు నన్ను నమ్మి FT తర్వాత. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ నాకు. సో ఐమ్ హ్యాపీ. సో ఆయనతో నేను నా లైఫ్ టైం నా రిలేషన్ అలాగే ఉంటుంది.